సాక్షాత్తు పరమశివునికే అమ్మవారి భిక్షని ఎందుకేశారో మీకు తెలుసా? ఒకసారి శివుడు పార్వతీదేవితో ఈ లోకములో అన్నము, ఆహారము, ధనము, ధాన్యము అన్నీ మాయ అని అంటాడు. కానీ భక్తుల ఆకలిని తీర్చే ఆ తల్లికి శివుడి మాటలు చాలా బాధను కలిగిస్తాయంట. వెంటనే పార్వతీదేవి కోపంతో కాశీని వదిలి కనబడకుండా వెళ్ళిపోతారంట. పార్వతీదేవి లేకపోవడంతో కాశీలో అన్నం లేకుండా అయిపోతుందంట. ప్రజలు ఆ ఆకలితో అలమటిస్తారంట. ఆహారం లేకుండా కాశీ పవిత్ర క్షేత్రం విలవిలలాడిపోతుందంట. కానీ తన భక్తుల కష్టాలు చూడలేక పార్వతీదేవి అన్నపూర్ణదేవి రూపంలో ప్రత్యక్షమవుతారంట. ఒక పెద్ద బంగారు పాత్రలో అన్నం తెచ్చి ఆమె భక్తుల అందరి ఆకలిని తీస్తుందంట. చివరికి ఆహారం యొక్క విలువను గ్రహించినటువంటి శివుడు తన మాటల్ని వెనక్కి తీసుకొని నేరుగా వెళ్లి అన్నపూర్ణాదేవి ముందు భిక్షగాడిలా నిల్చుంటారంట. అప్పుడు అన్నపూర్ణాదేవి స్వయంగా తమ చేతులతో శివుడికి అన్నం వడ్డిస్తారంట. అప్పటి నుంచి ఈ కాశీ పుణ్యక్షేత్రంలో కాశీ అన్నపూర్ణాదేవి భక్తుల ఆకలిని తీరుస్తూ ఉందంట. చూశారు కదండి. ఓం నమ శివాయ.